అన్వేష్కి నేనేం చెప్తున్నా అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ నేనేం చెప్తున్నా అన్వేష్కి, నువ్వు నీ సెక్స్ లైఫ్ని ప్రజలందరికీ నువ్వు ఎవరితోటి ఏం చేసుకుంటున్నావో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ సెక్స్ లైఫ్ని పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ దేశం పోయినా ఆ దేశ చట్టాలను గౌరవించు. రెండోది, నువ్వు మతం ఈవెన్చువల్లీ చాలా మంది ఎక్కడ ఎవడు దాగిలేడు. ఏ టెలిస్కోప్ తీసుకొద్దాం, ఏదన్నా ఎనీ స్పేస్ క్రాఫ్ట్ తీసుకువద్దాం, ఏ ప్రపంచంలో ఏ యూనివర్స్లో కానీ ఎక్కడ కానీ ఒక జీవి గాలి లేదు, చెట్టు లేదు, ఒక జీవి లేదు. అక్కడ టెంపరేచర్లు అయితే అతి చల్లగా ఉన్నాయి, లేకపోతే అతి వేడిగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడా ప్రపంచంలో ఎవడూ లేడు. ఒకవేళ ఎవడన్నా వీళ్ళు చెత్త చెప్పినట్టు ఉన్న ఏ మతం వాడు చెప్పినా ఉంటే, ఓకే, వాడు కోట్ల 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 జీవులని ఒక్క వ్యక్తి కంట్రోల్ చేసే శక్తి సచినా ఎవరికి ఉండదు. కాబట్టి ఆ మతం అనేది జీవన విధానం కోసం విలువలతో బతకడానికి రాసిన చెప్పిన పుస్తకాలు తప్ప ఆడోడో కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ప్రకృతి ఇవ్వదు. ఓకే, సింపుల్, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక్కడ నువ్వు నిజంగా ఏ దేవుని మొక్కుతావు, నేను ఈ దేవుని మొక్కుతా ఆ దేవుని మొక్కుతా అనేది అది కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు ఎనఫ్ రీసెర్చ్ చేయి. ఆ చెత్త పుస్తకాలు చెప్పింది, ఆ వేదము, అది ఏదో చెత్త చెప్తున్నారు, అలా ఒక్కటి కూడా నువ్వు ఇండిపెండెంట్గా థింక్ చేయి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మేక్ సెన్స్, అది నిజంగా చారిత్రక ఆధారం ఉందా, ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఏ తవ్వకాల్లో బయటపడ్డది. డూ ఎనఫ్ రీసెర్చ్. అది కరెక్ట్ మేక్ సెన్స్ ఉందా, లాజిక్ ఉందా, నిజంగా అది వర్కౌట్ అవుతుందా, ఆలోచించు. ఓకే, సో కాబట్టి ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకండి, మీరు సొంతంగా ఆలోచించండి. ఓకే, వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం చెత్త చెప్పుకుంటున్నారు, వాళ్ళకి పనిచేసే శాతం కాదు. ఎందుకు గరికపాటి గారికి చెత్త చెప్పే బదులు వ్యవసాయం చేసుకోవచ్చు కదా, 4 ఎకరాలు కొనుక్కొని లీజుకి తీసుకొని. అమ్మాయి ఉన్నది, ఆమె పేరేంది, వంశీ ఫార్మ్స్ కాదు, అమ్మాయి పేరేంది, వంశీ ఫార్మ్స్ వైఫ్, ఆమె పేరేంది ఉండే కదా. సో ఆమె వారధి ఫార్మ్స్. ఆ అమ్మాయి ఏంది బ్రేక్ఫాస్ట్ అవన్నీ కష్టపడి చేసి పెడుతున్నది. అట్లా ఎవరో ఒకరు ఏదో ఒక పని చేసుకున్నారు. లచ్చ తెలంగాణ లచ్చవా, ఆమె వంటలు చేసుకుని బతుకుతున్నది. ఎవరో ఒకరు ఏదో ఒక పని వాళ్ళతోటి అయిన కాడికి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు. ఏ పని శాతగానోళ్ళు కూలికి పోతున్నారు. అవునా కదా? కూర్చున్న దగ్గర పైసలు కావాలని ఆరాటపడి అందరి కష్టం నీకు తెచ్చేయాలని కోరుకోవడం ఎందుకు? ఈ చిన్నజీఆర్ కానీ ఇట్లాంటి దుర్మార్గులు, ఈ పాస్టర్లు కానీ. అవునా కదా మిత్రులారు? దొంగలు. సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఏమన్నా చెప్పుకోరా అయ్యా, కానీ భాషని వాక్శుద్ధి. ఓకే, ఎందుకంటే నీ ఎంత మంచి ఇంటెన్షన్ తోటి చెప్పినా దాన్ని అలా నెగిటివ్ కావడానికి కారణం ఏంది? కేవలం నీ చెప్పే విధానం. సో అదే ఒక్కటి మార్చుకోమని కోరుతాను. ఎందుకంటే నీ టాలెంట్ని ఇంకా ఎక్కువ సమాజంలో మంచి మార్పు తేవడానికి వాడు, కానీ ఈ భాష ద్వారా ఈ నెగిటివ్ నువ్వు అన్ని గోత్రు అవుతున్నావు కదా, అవసరమా అనేది ఆలోచించమని కోరుతున్నా. ఓకే, సో రాజమౌళి మిట్టపల్లి అన్న, యు ఆర్ కరెక్ట్, ఐ సపోర్ట్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. సో షేక్ ఇక్బాల్, హాయ్ చెప్పండి సార్. హాయ్ బ్రదర్. సో పాపం చాలా దేశాలు తిరిగిండు, ఈవెన్ ఇస్లాం దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ కూడా తిరిగి అక్కడ కూడా ఆయన ఇంటెన్షన్ మంచిగా ఉంది, కానీ కొన్ని విషయాల్లో పూర్తి అవగాహన లేదు. అదే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి, ఇండిసిప్లిన్కి, డ్రెస్ కోడ్కి డిఫరెన్స్ని పసిగట్టలేకపోతున్నారు. స్త్రీకే కాదు పురుషుడికి కూడా వర్తిస్తాయి. సింపుల్. నేను ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకొని పోతా అంటే సమాజం అంగీకరించదు, ఏ సమాజమైనా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు బ్రదర్? నా అన్వేష్ అనే వ్యక్తి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి అన్న, కేసు పెట్టిన ఆవిడ ఆంధ్ర ఆమె. తెలంగాణలో మత పంచాయతీలు, అదే దాన్ని మతం రంగు పులిమి అంటే ఆయన ఏంటంటే ఈ డిసైడెడ్ ఈ మతం పేరు. ఇండియాలో అనేక సమస్యలు ఉంటే ప్రతిదాన్ని మతం రంగు పులిమి ఈ పొద్దుగాలేసి మతం చుట్టే తిప్పుతున్నారు అన్న ఉద్దేశంలో కావాలని ఏమంటారు గిల్లడం అంటారు కదా, గిచ్చడం అంటారు కదా మన తెలంగాణ భాషలో, ఆంధ్రాలో గిల్లడం అంటారు. సో కావాలని గరికపాటి గారి పిర్ర మీద గిల్లినట్టు చేసిండు అన్నట్టు ఏది అన్వేష్. సో అంటే దాన్ని కావాలని ఆ ఇష్యూని పెద్దగా చేసి
దాన్ని ఈ యొక్క వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ గిల్లిండో, సో అట్లనే ఇక్కడ ఈ ఎవడు దొంగ ఎవడు కాదు అనేది ఈ ఐజూడవడు ఇంకోడవడు వీళ్ళ గరికపాటోడు వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసేయడానికి ఆయన ఎవడు ఈ బీజేపీకి సంకనాకుతున్నారు అనేది యొక్క అన్వేష్ ఒక తెలివి ప్రకారం గిల్లిండు అన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళ రంగులన్నీ బయటపడుతున్నాయి. ఇంటెలిజెంట్ గాయ్, కాకపోతే ఆ భాష కొంచెం ఆయన. సో నా అన్వేష్ అనే వ్యక్తి ఆంధ్రాకి సంబంధించిన కరెక్ట్. సో తెలంగాణలో మత పంచాయతీలు పెట్టాలనుకునేది మొత్తం ఆంధ్ర యూట్యూబర్స్ వాళ్ళు ఎట్లయిపోయారంటే హైదరాబాద్ మాది అనే స్థాయికి ఈ బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ యొక్క కల్చర్ని, హైదరాబాద్ యొక్క రూట్స్ని మొత్తం చెడగొడుతున్నారు. అర్థమైందా? ఇవాళ కుక్కటిపల్లి పోతే ఎవరు ఏమంటారు పతివ్రతనో ఎవరు ఇంకోటో తెలియని పరిస్థితికి కల్చర్ను చెడగొట్టిర్రు. మొత్తం రోడ్ల మీద నిలబడుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్. ఏదైనా అమ్ముకోవాలి, వ్యాపారం ఏదైనా అమ్ముకోవాలి. మొగుడే కాపలా ఉంటాడు పైసల కోసం పెళ్ళాంది. కొన్ని అమ్ముకోవద్దురా అనే ఇంగిత జ్ఞానం లేదు. మొత్తం ఆంధ్ర యూట్యూబర్స్ వాళ్ళకి ఏదైనా పైసలు వస్తాయంటే చాలు, ఏదైనా నో ఎమోషన్, మనీ 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 అంతే. ఆంధ్ర పెయిడ్ ఆర్టిస్టులు ఈ మనిషి మాట్లాడిన భాష కరెక్ట్గా లేకపోవచ్చు. ఎవడు వీళ్ళ దుర్మార్గాన్ని క్వశ్చన్ చేసినా వాడు హిందూ వ్యతిరేకి, దేశద్రోహి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అని తప్ప ఈ వెధవలు ఒక్కరోజైనా ఈ దేశ సంపదను దోచుకున్న దొంగల గురించి ఏ రోజు మాట్లాడలే. అదే అన్వేష్ గాడు అయితే బత్తాయిల రసం పిండుతాను 2026లో అని అంటూ ప్రతి వెధవ పని చేయడం తర్వాత అసలు రాముడు ఎందుకు వస్తాడు? రాముడు ఒకవేళ నిజమే అనుకో, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే రాముడు అనే చారిత్రక ఆధారం మనకి ఎక్కడ దొరకకపోయినా కొంతమంది యొక్క ఏది చరిత్రని అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, కానీ రాసిన ప్రకారం అయితే ఆ లవుడు కుషుడు కానీ వాళ్ళు పరిపాలించిన ప్రాంతం కానీ లేకపోతే వాళ్ళ యొక్క సమాధులు కానీ ఆ యొక్క ఏది సింధు నదికి అవతల అక్కడ పాకిస్తాన్కి ఆ బార్డర్లో ఉన్నాయని చెప్తున్నారు. లేకపోతే ఆ కాశ్మీర్ యొక్క పై భాగంలో ఆ పాకిస్తాన్ సైడ్ ఉన్న కాశ్మీర్లో అక్కడ పరిపాలించరు అని కొంతమంది చెప్తున్నారు. మనకేం చరిత్రక ఆధారాలు అయితే ఇక్కడ దొరకలేదు, కానీ అది ఒక నోటి మాటతోటి చెప్తున్నారు. ఏది ఏమైనా మనకు ఆ శాస్త్రాలను గమనిస్తే వాళ్ళు ఆర్యులలో ఈ వర్ణ వ్యవస్థ చెత్త అంటుంది అన్నట్టు. ఈ హిందూయిజం లేదా బుద్ధిజంకి ఈ 5% చెత్త, ఈ ఆర్యుల చెత్తని తీసుకొచ్చి యాడ్ చేసి ఇదే హిందూయిజం అని చెప్తున్నారు. అర్థమైందా? సో ఆర్యులకు దేవుడు, ఆర్య బ్రాహ్మణులని రక్షించిన వాడు ఆర్య క్షత్రియుడు అయినటువంటి రాముడు. ఈ ఆర్య బ్రాహ్మణుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించిండు. రాక్షసులు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు, నల్లతోలు వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న మూలవాసులు అందరినీ రాక్షసులు అన్నాడు. తపస్సు చేయడం అంటే ముక్కు మూసుకొని తపస్సు చేయలేదు. ఏదన్నా ఆయుధాలు కనిపెట్టడము, ఏదన్నా తయారు చేస్తుంటే అవి మా మీదనే ప్రయోగిస్తారు, ఆ విష ప్రయోగం చేస్తారు, లేకపోతే ఆ లిక్విడ్ తయారు చేసినా ఏదైనా తయారు చేసినా మా మీదనే ప్రయోగిస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్న మూలవాసులు వ్యతిరేకించి వాళ్ళు అవి తయారు చేయకుండా భగ్నం చేస్తుంటే ఇతనికి విలువిద్యలలో ఆరితేరిన వాడు అయినటువంటి క్షత్రియుడు, బలిష్టంగా ఉన్నవాడు ఈ యొక్క మూలవాసులను చంపేసాడు. శంభూకుడు అనేటువంటి వాడు చెప్పిన ప్రకారం శూద్రునికి నాలెడ్జ్ ఉండకూడదు. కాబట్టి ఈ శూద్రుడు కూడా ఇట్లాంటి తయారు చేస్తుంటే వాడిని చంపుపోరా అంటే చంపేసి వచ్చిండు రాముడు. అర్థమైందా? సో ఎవరో రాజ్యంలో ఎవరో నీ భార్య ఆమె ఆమె వచ్చిన టైంకి ఆల్రెడీ ఆ యొక్క తక్కువ టైంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ తోటి ఉంది 2 పిల్లలతోటి. ఎవరు? సీతాదేవి ఉంటే నేను రాముడు తెచ్చుకుంటా అని ఒక సాకలైన అన్నాడు అనేది వాళ్ళు చెప్పారు. మనకి చారిత్రక ఆధారం లేదు కాబట్టి అది నరేషన్ స్టోరీ అనుకుందాం, అంటే క్రియేటెడ్ స్టోరీ అనుకుందాం. ఆ క్రియేటెడ్ స్టోరీ ప్రకారమైన నేను రాముడు తెచ్చుకుంటున్నా వేరే వాడితోటి పిల్లలు కంటే కూడా అంటే అది తట్టుకోలేకపోయిండు. ఈ క్షత్రియునికి అవమానంగా భావించి తన భార్యని ఆ అడవిలో వదిలేసి వచ్చాడు. అడవిలో వదిలేస్తే భూదేవి వచ్చి తీసుకుపోయింది అంటారు. భూదేవి రాలే, మన్ను రాలే, మశానం రాలే, వస్తుంది అట్లా సాధ్యమా? సో ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆ భూమిలో సజీవ సమాధి అయింది ఆ ఋషి దగ్గర ఆ యొక్క పిల్లల్ని వదిలేసి. సింపుల్. సో ప్రజా సమస్యలు మాట్లాడు. నువ్వు గుడికి పోయి మొక్కుకుంటా అంటే మొక్కో, శ్రీరామ్ అంటావో ఆడ గుడికి పోయినాక ఏమంటావో అనుకో, మాకు సంబంధం లేదు.
కానీ ఇవాళ ఏ స్థాయికి దిగజారిందంటే ఇలా నా చిన్నప్పుడు నాతో చదువుకున్న కొంతమంది ఓకే కొన్ని కులాల వాళ్ళు ఓకే సో వాళ్ళు ఇలా నమస్తే పెట్టుడు బంద్ చేసి జై శ్రీరామ్ అన్నారు అంటే నేను దెబ్బకి బ్లాక్ చేసిన అతన్ని నాతో పాటు చిన్నప్పుడు 10th క్లాస్ చదువుకున్నాను అంటే ఏ స్థాయిలో ఈ యొక్క ప్రజా సమస్యల మీద దృష్టి లేకుండా ఈ మతం ఉచ్చు లేపుతున్నారు అనేది మనం గమనించాలి. ముఖ్యంగా ఈ జంజం వేసుకునే కులాలని బాగా చెడగొడుతున్నారు. వాళ్ళు అనుకుంటారు ఈయన వడ్ల కమ్మరి అవసల అంటే కంసాలి గోల్డ్ స్మిత్ బ్లాక్ స్మిత్ కార్పెంటర్ ఈ ముగ్గురిని విశ్వబ్రాహ్మణులు అంటాడు. ఎట్లా వాళ్ళు బ్రాహ్మణులు అయినరు? ఈ విశ్వబ్రాహ్మణులు ఈ అసలు బ్రాహ్మణులు అయినటువంటి ఈ బ్రాహ్మణులు చేసినట్టు పూజను చేయిస్తాడా విశ్వబ్రాహ్మణులని? వాళ్ళేమో మొద్దు పని చేయాలి, వేడికి అన్నిటికీ తట్టుకొని ఉండాలి. ఈయననేమో కూర్చొని ముచ్చడి చెప్తాడు. వాడు ఎట్లా బ్రాహ్మణుడు అయినరా? కమ్మరైన ఎట్లా బ్రాహ్మణుడు అయిండు? ఏందంటే నువ్వు ఎక్సెప్షన్ ఏందిరా అంటే నీకు ఒక జంజం వేసుకునే అవకాశం ఇచ్చిండు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు అంట. ఇప్పుడు మేము పద్మశాలి మాది. సో పద్మశాలిని అలా ఏమంటున్నారు? నువ్వు భృగు మహర్షి ముక్కులకెళ్ళి వచ్చినావు, నువ్వు ఈ సంతతి, నువ్వు పద్మ బ్రాహ్మణుడు అంటున్నారు. నేను ఎప్పుడు బ్రాహ్మణుడు అయితే బక్కజిక్కి సిరిసిల్లకు పోతే సిరిశాలకు పోతే బక్కజిక్కిన శాలోడు ఎంతమంది చచ్చిర్రు? తాగుడు తిరుడు ఫుల్ ఉంటుంది శాలలో. వాడు ఎప్పుడు బ్రాహ్మణుడు అయ్యేవాడు? ఈ గుళ్ళకు ఈ బాబునాని కాలు మొక్కే శాలోడు వాడు పద్మ బ్రాహ్మణుడు ఎప్పుడాయే? అంటే ఇట్లా మనని విడగొట్టి వాళ్ళకి చెత్త నింపుతా ఉన్నారు అన్నట్టు. ఇవాళ వేరే ఆలోచించాడుగా. ఇప్పుడు శాలలో చాలా మంది ఎడినా కొడుకులు ఏది బీజేపీకి డైరెక్ట్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది రెడ్డి పాడుకోరు. ఎందుకంటే వీడు పద్మబ్రాహ్మణుడు అన్నాడు కాబట్టి మతం పిచ్చిలో చెప్తున్నారు. ఇక వీనికి ప్రజా సమస్య వట్టనే పడ్డది. ఇప్పుడు మా బావాలు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాడికి కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ ఉద్యోగం ఇస్తే నెలకు ₹1,00,000 సంపాదించుకుంటాం మొగుడు పిల్లలు. జై మోడీ అంటే జై శ్రీరామ్ అంటే నీ ఎవరికి చెప్పాలి సమాధానం? నువ్వు ఆ టీచర్ ఉద్యోగం బంద్ చేసుకొని నీ మోడీ ద్వారా తెప్పించుకొని టీచర్ ఉద్యోగం అప్పుడు నువ్వు జై శ్రీరామ్ అను. దొంగలు అంటే అట్లా మన ఈ మతం అనేది ఒక మత్తు లాంటిది. ఈ డ్రగ్స్ ఎట్లనో ఆల్కహాల్ ఎట్లనో ఈ మతం కూడా ఒక డ్రగ్ లాంటిది అన్నట్టు. ఎంత తెలివికల్లోని కూడా ఆలోచింపజేయని అది. ఒక ఇస్రో సైంటిస్ట్ ఇలా తన రాకెట్ అంత సైన్స్ చదివిన వ్యక్తి ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి పూజ చేస్తే నేను ఎవరికి చెప్పాలి సమాధానం? ఆ వెంకటేశ్వర స్వామి కంట్రోల్ చేస్తాడు నీ ఇస్రో ఎట్లా పోవాలని. మరి అదే వెంకటేశ్వర స్వామి మొక్కితేనే నాశ అయిపోతున్నాయి. అంటే ఏ లెవెల్లో మనని ఈ చెత్త నింపుతున్నారు అనేది మనం గమనించాలి. ఓకే, సింపుల్. అంటే ఈ మతం అనేది ఇప్పుడు తాగినోనికి వాడు నార్మల్గా ఆలోచించలేడు కదా, డ్రగ్స్ తీసుకుని నార్మల్ ఆలోచించలేడు కదా. ఈ మతం ఏ మతమైనా నేను ఒక్క ఈ సనాతన చెత్త చెప్తలేను. ఈవెన్ పాస్టర్లు అయినా సరే, దొంగ పాస్టర్లు ఎంతమంది లేరు? 100 మంది ఆయన కూడా కొత్త చర్చ చేస్తున్నాడు. ఎందుకోసం? 10వ భాగం కావాలి వానికి. ఆ 10వ భాగం ఏం చేస్తాడని మళ్ళీ లెక్క అడగద్దు. అడిగితే నేను మళ్ళీ క్రిస్టియన్ ద్రోహిని అవుతా. సో చెత్త అన్నిట్లలో ఉంది. నేను ఈ చెత్తని అంటలేను. ఈ చెత్తని ఓన్లీ చెప్పే ముచ్చట మారింది అంతే. వాడు బైబిల్ చెప్తున్నాడు, వీడు ఇంకోటి చెప్తున్నాడు, చెత్త చెప్తున్నాడు అంతే. కానీ మిగిలిందంతా సేమ్ డిట్టో. వాడు దోసుకుండే వీడు దోసుకుండే. అర్థమైందా? సో వాడు ఇప్పుడు నేను అట్లా అన్నా అనుకో నన్ను క్రిస్టియన్ ద్రోహి అంటాడు. వాడు వీడిని అన్నా అనుకో వీడు హిందూ ద్రోహి అంటాడు. దొంగలు. సో దేవుడిని రాజకీయాల్లోకి లాగి దేశ సంపదను కరెక్ట్ ఏ ఎమోషన్స్ వర్క్ అవుతాయి అనేది వాళ్ళు గమనించారు. ఆ ఎమోషన్స్ని మనకు అనుకూలంగా మలుచుకుందాం. ప్రజల దృష్టిని వాడి దోపిడి నుంచి మరలుద్దాం. వీడి కొట్టుకునేటట్టు చేద్దాం. లేకపోతే వీళ్ళకి బిజీ పెడదాం మైండ్ని. ఇవన్నీ కాదు అంటే బాంబులు పెడదాం. ఇవన్నీ కావు అంటే ఇంటర్నెట్ ఫ్రీకి ఇద్దాం. ఇంకా వెరైటీ ఫ్రీకి ఇయ్యాడు వాడు. ఇంటర్నెట్ ఫ్రీకి ఇస్తాడు. ఎందుకని? రీల్ చేసుకో, ఇక మీరు ఆ వీడియోలు చూసుకుంటా నువ్వు బిజీ ఉండు. నిన్న ఒక మత్తులు వస్తాడు. అప్పుడు నువ్వు అడగవు కదా, నాకు నీ దృష్టి అటు పోనీయాడు కాబట్టి నాకు ఇది రాలే అది రాలే, నాకు రోడ్డు మంచిగా లేదు, ఇవన్నీ అడగవుగా. నీకు రీల్ ఉంటే అయిపోయా. దొంగలు